అమ్మా సైడ్ జరుగు లేవు 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 అందరు నిలబడరు అమ్మా शासनपरैर्मदाचार्य पुरोगमे सर्वैश्च पूर्वैराचार्ये सद्गुणाया गोविन्द ఇక్కడ 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 ముందు ముందు వేసుకోండి జరగండి జరగండి స్టూల్ తీసుకొచ్చిరా చౌకి పెట్టి హారతి తీసుకోండి హారతి తీసుకోండి కొబ్బరికాయ ఉంది కర్పూరం అక్కడ పెట్టు ఏం పెట్టకుండా ఆల్వాలని పెట్టారండి ఈ తర్వాత ఇక్కడ ఎండలు ఎంతకాలం ఉంటుంది కనీసం నాకు గుండెలు పెట్టి టాటాకులో ఏమో వేయాలి కదా ఎక్కడెక్కడ కొన్ని కనీసం అదన పెట్టాలి కదా ఒక బట్టనే పుష్కరం ఉంది చక్కగా స్వామి అక్కడ ఉన్నాడు. మరి ఇక్కడికి వచ్చిన స్వామి కూడా ఒక పుష్కరం ఉండాలా వద్దా? ఎక్కడుంది అది? మన కంటికి చిన్నగా కనపడిన ఆ పుష్కరిణికి ఎంత మహత్తు ఉంటుందో దీనికి కూడా అంతే మహత్తు ఉంటుంది. అందుకోసమే మనం విశ్వసిస్తున్నాము. ఈయన కూడా ఆ పుష్కరిణి తీరంలో చక్కగా అమ్మవారితో విహరిస్తూ మనందరినీ అనుగ్రహించడానికి ఈ చొర్లికొండ అనేటువంటి ఈ క్షేత్రాన్ని తాను తన తిరుమల కొండగా భావించి ఇక్కడికి వచ్చి చేరుకున్నాడు. జై శ్రీమన్నారాయణ. చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడంతా ఉన్నారు. ఈ ఆలయాన్ని అభివృద్ధి చెయ్యాలి అని లక్షలు ఖర్చు పెట్టైనా చెయ్యాలని. నిజానికి వాళ్ళకి లక్షలు ఖర్చు పెట్టాలంటే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఇక్కడ కూడా భగవంతుడు ఉన్నాడని విశ్వసిస్తున్నారు. అదే శ్రీనివాసుడు ఇక్కడ కూడా ఉన్నాడనే విశ్వాసం వారిలో ఉండడం చేత వారు ఆ స్వామికి ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మాణం చేయాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయత్నం చేస్తారు. అయితే అది ఎప్పుడు ఏర్పడాలి అనేది ఆయనే సంకల్పం తప్ప మన సంకల్పం ఎప్పుడు లోకంలో అది సాగేది ఉండదు. ఒకవేళ మనం కోరుకున్నట్టుగానే అన్నీ మనం అనుకున్నట్టుగానే అయితే మనకే ఒక గుడి కట్టేట్టుగా లోకంలో మనమే దేవుడిని అనుకునేట్టుగా ఏర్పడుతుంది. అందుకే భగవంతుడు ఎప్పుడు మన చేత చేయిస్తాడు, కానీ మనం కోరుకున్నట్టుగా కాదు, ఆయన సంకల్పించినట్టుగా మన చేత చేయిస్తాడు. చాలా సంతోషం. ఈ పూట మీకు భిన్నమైనటువంటి స్థానంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన, అలాగే ఆళ్వారాదుల ప్రతిష్టాపన కూడా చేసుకున్నారు. కానీ పాపం వాళ్ళందరినీ ఎండలో నిలబెట్టారు. మరి మనకేమో డేరాలు వేయాలి, టెంట్లు వేయాలి, అన్నీ కావాలి. వాళ్ళకి మాత్రం ఎండలో ఉండాలి. మరి ముందుగా మనం మూర్తి ప్రతిష్ఠ చేయడానికి ఆలయాన్ని ఎలా అయితే నిర్మాణం చేసుకుంటామో వారికి కూడా ఆ పైన కావాల్సిన ఆచ్ఛాదన ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిష్ఠించాల్సి ఉండేది. కానీ ఏం చేస్తాం, మనకుండే భక్తి చెయ్యాలనే భక్తి తప్ప ఎలా చెయ్యాలో తెలుసుకునే అవసరం కానీ మనకి అంత తొందర ఎక్కువ కదా భక్తిలో. ఎందుకంటే నిజానికి జ్ఞానము భక్తి అని రెండు దశలు ఉంటాయి ఎవరికైనా కూడా. జ్ఞానం అంటే ఆయనే నియమించువాడు అనేది జ్ఞానం. భక్తి ఆయనని మనము రక్షిస్తామనేది భక్తి. భగవంతుడు మనని రక్షిస్తాడా, మనని భగవంతుడు రక్షిస్తాడా? భగవంతుడు మనని రక్షిస్తాడు. మరి గోడలు ఇవి అవి కట్టి మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని మనం రక్షిస్తున్నామా? అంటే
అంటే జ్ఞాన దశలో ఆయన రక్షకుడు, మనమంతా ఆయనకి చెందిన వాళ్ళం అనే భావన ఉంటే అది భక్తికి చేరేటప్పటికీ తల్లి పిల్లవాడి విషయంలో ఎలా ఉంటుందో, లేదా పెరిగిన పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఎలా, పెంచింది వీళ్ళేనా కాదా, చిన్నప్పటి నుంచి వాడికి ఆట నేర్పి, నడక నేర్పి, తినడం నేర్పి, వాడికి బుద్ధి చెప్పి, అన్నీ చెప్పి ఆ పిల్లవాడిని పెంచితే వాడు 30-40 ఏళ్ళు వచ్చేటప్పటికి కూర్చో నేనున్నాను కదా అంటున్నాడు వాళ్ళ అమ్మాయి నాన్ని. అంటే పెరిగిన తర్వాత వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఉండే ప్రేమ చేత వాళ్ళని తాను రక్షించేవాడని అనుకుంటున్నాడు. కానీ ఆ పిల్లవాడు పెరగడానికి, పిల్లవాడు ఆ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రులు వాళ్ళేనా కాదా. భగవంతుడు కూడా భక్తి దశ చేరేటప్పటికీ మనము ఆయనని రక్షించే వాళ్ళము అనేటువంటి భావన ఏర్పడుతుంది. మీరంతా భక్తి దశలో ఉన్నవారు కనుక ఇంకా జ్ఞాన దశలోనే ఉన్నారు. అయ్యా ఓం పృథివీ ధ్రువందే రాజావరణో ధ్రువందే బృహస్పతే ధ్రువందే దేవస్య ప్రసవే వెంకటేశ భగవాన్ కీ జై శ్రీమన్నారాయణ. పని చేస్తుంది పనిచేస్తుంది అది చిన్న అది పనిచేస్తుంది. ప్రియ భగవద్బంధువులారా, తొర్లికొండ ఇక్కడ స్వయంభువుగా భగవంతుడి శ్రీపాదముల నుంచి తీర్థము ఏర్పడినది అని మీరంతా భావిస్తారు. ఆ తీర్థపు తీరంలో స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని పెద్దలు కీర్తించినట్టుగా ఎక్కడైతే తీర్థరాజము తానుంటుందో స్వామి పుష్కరిణి, ఆ పుష్కరిణీ తీరంలో శ్రీవైకుంఠాన్ని వదిలి ఈ లోకానికి చేరిన అమ్మతో తాను విహరించాలి అని కోరుకున్నట్ట స్వామి. అలా ఆనాడు వైకుంఠం నుంచి
అమ్మ వెనకాతల స్వామి ఈ లోకానికి చేరి ఇప్పుడు మనమంతా కలియుగ దైవంగా దర్శిస్తున్నటువంటి తిరుమల కొండ మీద ఉండేటువంటి స్వామి పుష్కరిణి తీరంలో స్వామి కొలువై ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడో ఉంటాడు, కానీ మన ప్రాంతాల్లో భక్తి కలిగినటువంటి ఎవరో ఒక మహానుభావుల కోసం అంత దూరం వాళ్ళు రాలేని స్థితి చూసి జాలిపడి స్వామి అక్కడక్కడ తాను స్వయంభూవుగా లోకంలో అందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా మన ఎన్నో ఆలయాలను చూస్తున్నాం. స్వామి ఎంత గొప్పవాడు అనంటే ఆయనకుండేటువంటి వాత్సల్యం ఎంత గొప్పది అనంటే మనకు ఒక చిన్న కథ చెప్తారు మనకి ఆ తిరుమల కొండకు సంబంధించిన కథ. తిరుమల కొండ మీద స్వామి యొక్క నిత్య కైంకర్యములలో ఆయనకి అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నాన ఇత్యాదులకి భగవంతుడికి కూడా నీరు కావాలా వద్దా? ఆ నీటిని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఓ పెద్ద ఆయనకుంది. మనందరికీ తెలుసు భగవద్రామానుజులు అని మనకి ఆచార్యులు వారి పేరు. వారికి మేనమామగా ఉండే స్వామి ఆయనకి తిరుమల నంబి అని ఆయనకి పేరు. నంబి అంటే భగవంతుడి కళ్యాణ గుణములు పరిపూర్ణముగా తెలిసినవాడు అని అర్థం. ఆయన పేరు తిరుమలలో ఆయన పేరదే. ఆయన చేసే సేవ కూడా తిరుమల క్షేత్రంలో స్వామి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో స్వామికి ఆకాశగంగా అని మనం వినుంటాం, చాలా మంది చూసుంటారు. అక్కడి నుంచి తీర్థాన్ని ప్రతి నిత్యము స్వామికి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్వామికి ఆయనకు సమర్పణ చేయాల్సినటువంటి అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నానాదులకు తీర్థాన్ని వాడేవారు. అంటే చేతికి నీళ్లు ఇవ్వడం, కాళ్ళు కడగడం, నోటికి నీరు ఇవ్వడం, స్నానానికి చక్కగా నీరును అందించడం, ఇది భగవంతుడి ఆరాధనలో ఒక భాగం. కానీ ఆయనకు అప్పటికే 90 ఏళ్ల వయస్సు. కానీ సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆకాశగంగ నుంచి తీర్థాన్ని ప్రతిరోజు తీసుకుని కాలినడకన, ఇప్పుడంటే మనకి రకరకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి, కానీ 1000 సంవత్సరాలకి పూర్వం అక్కడ జనసంచారం కానీ అమ్మా అందరూ అనండి. ప్రజా మే కామః సమృద్ధ్యత గోవింద. మళ్ళీ చెప్పండి. శ్రియో మే కామః సమృద్ధ్యత గోవింద. యజ్ఞో మే కామః సమృద్ధ్యత గోవింద. పశవో మే కామః సమృద్ధ్యత గోవింద. ఇప్పుడు అమ్మవారు అయ్యగారికి
వెంకటేశ భగవాన్ కీ జై శ్రీమన్నారాయణ. పని చేసేది పని చేస్తుంది అది చిన్న అది పని చేస్తుంది. ప్రియ భగవద్బంధువులారా, తొర్లికొండ ఇక్కడ స్వయంభువుగా భగవంతుడి శ్రీపాదముల నుంచి తీర్థము ఏర్పడినది అని మీరంతా భావిస్తారు. ఆ తీర్థపు తీరంలో స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని పెద్దలు కీర్తించినట్టుగా ఎక్కడైతే తీర్థరాజము తానుంటుందో స్వామి పుష్కరిణి, ఆ పుష్కరిణీ తీరంలో శ్రీవైకుంఠాన్ని వదిలి ఈ లోకానికి చేరిన అమ్మతో తాను విహరించాలి అని కోరుకున్నట్ట స్వామి. అలా ఆనాడు వైకుంఠం నుంచి అమ్మ వెనకాతల స్వామి ఈ లోకానికి చేరి ఇప్పుడు మనమంతా కలియుగ దైవంగా దర్శిస్తున్నటువంటి తిరుమల కొండ మీద ఉండేటువంటి స్వామి పుష్కరిణి తీరంలో స్వామి కొలువై ఉన్నాడు. అయితే ఆయన ఎక్కడో ఉంటాడు, కానీ మన ప్రాంతాల్లో భక్తి కలిగినటువంటి ఎవరో ఒక మహానుభావుల కోసం అంత దూరం వాళ్ళు రాలేని స్థితి చూసి జాలిపడి స్వామి అక్కడక్కడ తాను స్వయంభువుగా లోకంలో అందరినీ అనుగ్రహిస్తున్నట్టుగా మన ఎన్నో ఆలయాలను చూస్తున్నాం. స్వామి ఎంత గొప్పవాడు అనంటే ఆయనకుండేటువంటి వాత్సల్యం ఎంత గొప్పది అనంటే మనకు ఒక చిన్న కథ చెప్తారు మనకి ఆ తిరుమల కొండకు సంబంధించిన కథ. తిరుమల కొండ మీద స్వామి యొక్క నిత్య కైంకర్యములలో ఆయనకి అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నాన ఇత్యాదులకి భగవంతుడికి కూడా నీరు కావాలా వద్దా? ఆ నీటిని తీసుకొచ్చేటువంటి బాధ్యత ఓ పెద్ద ఆయనకుంది. మనందరికీ తెలుసు భగవద్ రామానుజులు అని మనకి ఆచార్యులు వారి పేరు. వారికి మేనమామగా ఉండే స్వామి ఆయనకి తిరుమల నంబి అని ఆయనకి పేరు. నంబి అంటే భగవంతుడి కళ్యాణ గుణములు పరిపూర్ణముగా తెలిసిన వాడు అని అర్థం. ఆయన పేరు తిరుమల. తిరుమలలో ఆయన పేరదే. ఆయన చేసే సేవ కూడా తిరుమల క్షేత్రంలో స్వామి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో స్వామికి ఆకాశగంగా అని మనం వినుంటాం, చాలా మంది చూసుంటారు. అక్కడి నుంచి తీర్థాన్ని ప్రతి నిత్యము స్వామికి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ స్వామికి ఆయనకు సమర్పణ చేయాల్సినటువంటి అర్ఘ్య పాద్య ఆచమనీయ స్నానాదులకు తీర్థాన్ని వాడేవారు. అంటే చేతికి నీళ్ళు ఇవ్వడం, కాళ్ళు కడగడం, నోటికి నీరు ఇవ్వడం, స్నానానికి చక్కగా నీరును అందించడం, ఇది భగవంతుడి ఆరాధనలో ఒక భాగం. కానీ ఆయనకు అప్పటికే 90 ఏళ్ల వయస్సు. కానీ సుమారు 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఆకాశగంగ నుంచి తీర్థాన్ని ప్రతిరోజు తీసుకుని కాలినడకన, ఇప్పుడంటే మనకి రకరకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి, కానీ 1000 సంవత్సరాలకి పూర్వం అక్కడ జనసంచారం కానీ